స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపిల్ల 5వ భాగం. ఎవరండి మీరు? మేము మా అమ్మాయి కోసం వచ్చామండి. మీ అమ్మాయి కోసమా? అవును. మీరు పొరపాటున వేరే అడ్రస్కి వచ్చినట్టున్నారు. తల్లి తండ్రి లేనటువంటి పిల్లలుండే అనాథ ఆశ్రమం ఇది. తెలిసే వచ్చాం. అయినా మీరుండగా మీ అమ్మాయి అనాథగా ఇక్కడెందుకుంటుంది? మా అమ్మాయి చదువుకోవడానికి మేం ఒప్పుకోలేదని 2 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి పారిపోయొచ్చింది. ఇప్పుడు మేం మారిపోయాం. మా అమ్మాయి చదువుకోవడానికి ఒప్పుకుంటున్నాం. అసలు మీ అమ్మాయి ఇక్కడే ఉందని మీకెలా తెలుసు? పేపర్లో తన ఫోటో చూశాం అని వాళ్ళ దగ్గరున్న న్యూస్ పేపర్ చూపిస్తారు. అది చూసి షాక్ అవుతుంది వార్డెన్. ఏంటి, ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును, పంపిస్తే మాతో తీసుకెళ్తాం. వార్డెన్కంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది ఆమెకి టీచర్ వచ్చి రాత్రికి రాత్రే ఝాన్సీని ఆశ్రమం నుండి తీసుకుని వెళ్ళటం. అంటే ఇందులో ఏదో సమస్య ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతారు. ఏం చెప్పాలి అని ఆలోచనలో పడుతుంది వార్డెన్. ఏంటండి, మా అమ్మాయిని పిలిపించమంటే ఆలోచిస్తారేంటి? నీళ్లు నములుతుంది వార్డెన్. మాట్లాడరేంటండి? అప్పుడే వార్డెన్ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. వెంటనే ఆశ్రమంలో అదే పేరుతో ఉన్న ఝాన్సీ అనే మరో అమ్మాయిని తీసుకొస్తుంది. ఈ అమ్మాయేనండి ఝాన్సీ అంటే. ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు. పేపర్లో మీకు చూపించిన అమ్మాయి మా అమ్మాయి. అలాగా, మా ఆశ్రమంలో ఝాన్సీ అనే పేరుతో ఉన్న ఒకే ఒక అమ్మాయి ఈ ఒక్కతే. మరి ఇందాక ఫోటో చూసి తెలిసినట్టు మాట్లాడారు కదా? నా ఉద్దేశం, అంత మంచి మార్కులు తెచ్చుకున్న అమ్మాయి మీ అమ్మాయా అని. నిజానికి ఈ అమ్మాయినైతే నేనిప్పుడే చూస్తున్నాను. మీ ఆశ్రమంలోనే ఉంటూ చదువుకుందని రాశారు గదా. ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళెవరో వేరే ఆశ్రమం పేరు రాబోయి పొరపాటున మా ఆశ్రమం పేరు రాసినట్టున్నారు అని చెప్పటంతో బ్రహ్మయ్య, సుగుణ నిరాశపడిపోతారు. యావయ్యా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? ఈ ఊరిలో ఉన్న మిగతా ఆశ్రమాలకు కూడా ఎల్లి చూస్తే దొరుకుతుందేమో కదా. సరే, వెళ్దాం పద అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఒకవేళ ఝాన్సీ వేరే అనాథాశ్రమంలో ఉంటే వీళ్ళకి దొరికిపోతుంది. త్వరగా వెళ్ళి ఈ విషయం టీచర్కి చెప్పాలి అని అనుకొని వార్డెన్ హుటాహుటిన భారతీ టీచర్ ఇంటికి బయలుదేరుతుంది. బ్రహ్మయ్య, సుగుణ అన్ని అనాథ ఆశ్రమాలు వెతికి చూస్తారు. కాని ఎక్కడా వాళ్లకి ఝాన్సీ జాడా తెలీదు. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించేసుకుందయ్యా. అప్పుడే తల్లి తండ్రిని హరి చూస్తాడు. అమ్మా, నాన్నా, మీరేంటిక్కడా? ఆ సంగతి తర్వాత చెబుతాలే గాని ఆకలవుతుందిరా, ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు. అలాగే అమ్మా అని వాళ్ళని పక్కనే ఉన్న భోజనం హోటల్కి తీసుకుని వెళ్తాడు. వార్డెన్ జరిగింది మొత్తం భారతీ టీచర్కి చెప్తుంది. అది విని షాక్ అవుతుంది భారతి. ఝాన్సీ అన్నట్టే జరిగింది. నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏంటిదంతా? సారీ వార్డెన్ గారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఝాన్సీకి తల్లిదండ్రులు లేరని అబద్ధం చెప్పాను అని భారతి మొత్తం వివరిస్తుంది. అదంతా విన్న వార్డెన్, ఓ అదా సంగతి. ఐఎమ్ రియల్లీ సారీ అండి. వద్దండి, మీరు చేసిన ఈ మంచి పనిలో నాకు భాగం కల్పించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. కాని ఝాన్సీ సమస్య నుండి ఇంకా బయటపడలేదు. వాళ్ళ అమ్మా నాన్న వేరే ఆశ్రమానికి తన కోసం వెళ్లారు. మీకు టెన్షన్ అక్కర్లేదు. ఝాన్సీ వాళ్ళకు అస్సలు దొరకదు. ఎందుకంటే తను ఏ అనాథాశ్రమంలోనూ లేదు, వేరే సేఫ్ ప్లేస్లో ఉంది. అమ్మయ్యా, అయితే ఓకే, వస్తానండి అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది వార్డెన్. హరి తల్లికి తండ్రికి భోజనం పెట్టిస్తాడు. వాళ్ళు తృప్తిగా భోజనం చేసిన తర్వాత, ఇప్పుడు చెప్పండి, సిటీకి ఎందుకొచ్చారు? నీ చెల్లెల కోసంరా. చెల్లెలి కోసమా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవునరా, ఝాన్సీ ఈ ఊళ్ళో ఏదో అనాథాశ్రమంలో ఉందని తెలిసింది, తీసుకెళ్దామని వచ్చాం. హరికి తన చెల్లి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందని తనకు తెలిసినట్టు తల్లి తండ్రులకి చెప్పకుండా ఎవరు చెప్పారు అని హరి అడుగుతాడు. బ్రహ్మయ్య తన దగ్గరున్న పేపర్ చూపిస్తాడు. అది చూసిన హరి, ఏంటి, చెల్లి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిందా? వావ్ అని ఏమీ ఎరగనట్లుగా అంటాడు హరి. చెల్లి పట్ల మీ ఆలోచనలో ఇప్పటికైనా మార్పొచ్చింది, అది చాలు నాన్నా. మార్పా గడిది గుడ్డ, ఆ విషయంలో మా నిర్ణయం ఎప్పటికీ మారదు.
అలాంటప్పుడు మరి తన కోసం ఎందుకొచ్చారు? ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసేద్దామని. ఇది చాలా దారుణం నాన్న. మన సపోర్ట్ లేకుండా చెల్లెలు తన తిప్పలేవో తను పడుతూ కష్టపడి చదువుకుంటుంటే ఇప్పుడు అది కూడా నాశనం చేయడానికి వచ్చారా? మా బాధ, మా పరిస్థితి నీకు చెప్పినా అర్థం కాదులేరా. సర్లే, పదండి ఇంటికి వెళ్దాం అని వెళ్ళిపోతారు. కొద్ది రోజులకి కౌన్సిలింగ్లో ఝాన్సీకి టాప్ కాలేజీలో ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. హాస్టల్ కూడా ఫ్రీ. ఝాన్సీ ఆనందంతో భారతిని కలుస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఇక నీ కష్టాలు దాదాపుగా తీరిపోయినట్టే. నువ్వు అనుకున్నది సాధించడానికి నీకొక దారి ఏర్పడింది. ఈ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుందో అని ఇన్నాళ్ళు చాలా టెన్షన్ పడ్డాను టీచర్. అదంతా ఇప్పుడు పోయింది. నీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఎలా అప్లై చేయాలో నేను కనుక్కుంటాను. ఓకే టీచర్. అలా ఝాన్సీ తన ఎంబీబీఎస్ చదువును మొదలు పెడుతుంది. శ్రద్ధగా కష్టపడి చదువుతూ తన లక్ష్యం వైపు దూసుకెళ్తూ ఉంటుంది. చెల్లి ఖచ్చితంగా ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండొచ్చు. తన ఆచూకీ తెలుసుకోగలిగితే ఒక అన్నగా నాకు తోచిన సహాయం తనకి చేయగలుగుతాను అని అనుకుని సిటీలోని అన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ని వెతికి చూస్తాడు హరి. కాని ఎక్కడా తన జాడ తెలీదు. ఇదేంటి, చెలి ఎక్కడా లేదు, మరి ఇంకెక్కడ ఉండుంటుంది అని నిరాశగా తన రూమ్కి వెళ్ళిపోతాడు హరి. నాన్న, నేను కూడా బాగా చదువుకొని ఝాన్సీ అక్కలాగా పేపర్లో పడి మీ పేరు నిలబెడతాను. మళ్ళీ మొదలెట్టావా నీ చదువుగోలా? ప్లీజ్ నాన్నా. చూడు, నువ్వేమీ మా పేరు నిలబెట్టాల్సిన అవసరం లేదులే. ఉన్న పేరు పాడు చేయకుండా ఉంటే చాలు. ఆడపిల్ల పుట్టింట్లో తండ్రి సంరక్షణలో ఉన్నంతకాలం ఆ తండ్రికి కంటి మీద కొనుకుండదు. పెళ్లి చేసి కూతుర్ని భర్త దగ్గరికి పంపాకే ఊపిరి పీల్చుకుంటాడు. కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. కాలేజ్ ఎలా ఉంది? బాగుంది టీచర్. టీచర్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఏమీ అనుకోరు కదా? ఎందుకనుకుంటాను? అడుగు. నేను మీ ఇంటికి ఎప్పుడొచ్చినా మీరు ఒక్కరే కనబడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. ఓహ్, అదా, నాకు ఎవరూ లేరు. ఆ మాట విని ఝాన్సీ షాక్ అవుతుంది. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును ఝాన్సీ, మొన్నటి వరకు నువ్వున్న అనాథ శరణాలయంలోనే నేను కూడా ఒకప్పుడు పెరిగాను. నిజమా టీచర్? నమ్మలేకపోతున్నాను. నువ్వేమో అందరూ ఉన్న అనాథవి, నేను ఎవరూ లేని అనాథని. నాకు ఊహ తెలిసేసరికే అనాథాశ్రమంలో ఉన్నాను. మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలీదు. సారీ టీచర్. నువ్వు అడిగావు కదా నాకెందుకు సహాయం చేస్తున్నారు అని. ఎందుకంటే నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది ఝాన్సీ. నేను నీ వయసులో ఉన్నప్పుడు సహాయం చేసే మనుషుల కోసం ఎంతో ఎదురు చూశాను. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఏడుపొచ్చేది అని తన గతం తలుచుకున్నప్పుడు భారతి కళ్లల్లో కన్నీళ్లు ఝాన్సీకి స్పష్టంగా తెలుస్తాయి. అప్పుడు మీరు ఎంత బాధ అనుభవించారో మీ కళ్ళల్లో తెలుస్తుంది టీచర్. మీ గతం అడిగి మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ టీచర్. పర్వాలేదులే ఝాన్సీ, ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన దాన్ని. ఇప్పుడు నీకు అదే బాధ కలిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నీకు సహాయం చేస్తుంటే నాకు నేను సహాయం చేసుకున్నట్టే ఉంటుంది ఝాన్సీ. మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. నేను చాలా లక్కీ టీచర్, మీరు నాకు దొరికారు. అలా టీచర్ సాయంతో ఝాన్సీ తన ఎంబీబీఎస్ని ఫస్ట్ క్లాస్లో పూర్తి చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.